పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియులారా, ఈ రోజున మనం అందరం కూడా పునీతులు అన్నమ్మ మరియు జ్వాక్యముల పండుగ మహోత్సవమును జరుపుకొనుచున్నాము. ఈ ఇరువురు కూడా మన తల్లి మరియమాత యొక్క తల్లిదండ్రులు. కావున మన అందరం కూడా ఈ రోజున వారి ఇరువురిని స్మరించుకుంటూ వారి యొక్క విశ్వాస జీవితం మనలను ఏ విధంగా ప్రేరేపిస్తుంది, ఏ విధంగా మనము వారి ద్వారా నడుచుకోవాలి అని చెప్పేసి మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాము. ముందుగా 1 యోహాను 3వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాము. బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు, సంభాషణములు మాత్రమే కాదు, అవి చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలయును. ప్రియులారా, ఒక రోజున నేను కొంతమంది అమ్మగారులను మా ఊరికి తీసుకువెళ్ళాను. ఎందుకంటే ఎవరైనా ఆ దైవ సేవకు ఆ మఠంలో చేరి వారి యొక్క ఆ జీవితమును క్రీస్తు కొరకు అర్పించుకుంటారేమో అని చెప్పేసి నేను ఒక 3 అమ్మగారులను వేరే రాష్ట్రం నుంచి తీసుకుని వచ్చి మా ఊరికి తీసుకెళ్ళాను అనమాట. తీసుకువెళ్తే 2-3 కుటుంబాలను నేను సందర్శించాను అమ్మగారులతో. ఆ కుటుంబంలో అందరికీ కూడా 2-3 అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిలు ఆ విధంగానే ఉన్నారు, అమ్మాయిలు ఆ విధంగానే ఉన్నారు. నేను అనుకున్నాను, ఒకవేళ వీరు ఆ 2 కానీ 3 కానీ 4 కానీ అట్లీస్ట్ ఒకరినైనా దైవ సేవకు పంపిస్తారేమోనని నేను భావించి వారిని అడిగితే వారు ఏమన్నారంటే, సరే తీసుకురా అమ్మగారులను, అన్నీ తెలుసుకొని పంపిస్తామని చెప్పేసి నాకు భరోసా ఇస్తారన్నమాట. ఆ యొక్క భరోసాతో నేను అమ్మగారులను తీసుకురావటము, వారి యొక్క ఇంటి వివరాలను ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక్కున్న తర్వాత అమ్మగారులను నేను మళ్ళీ వారి యొక్క గమ్యస్థానానికి చేరుటకు నేను వారు సహాయపడి వారిని బస్సు ఎక్కిస్తానన్నమాట. కానీ 1 నెల తర్వాత ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట ఏమిటంటే, లేదు మేము పంపము. ఎందుకంటే మా ఇంటిలో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, అంటే మొదటగా పుట్టినటువంటి అమ్మాయి, మేము ఈ అమ్మాయికి వివాహం చేయాలి, మ్యారేజ్ చేసి అత్తగారింటికి పంపించాలి, నేను అని చెప్పేసి 1, 2, 3 కుటుంబాలు కూడా వారి యొక్క బిడ్డల గురించి ఆ విధంగానే చెప్పారు అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వృద్ధాపంలో వారి యొక్క విశ్వాసం ద్వారా, వారి యొక్క ప్రార్థన జీవితం ద్వారా, ఆ యొక్క వయస్సులో కూడా దేవుని సంకల్పం ద్వారా, దేవుడు నిర్ణయించినటువంటి ఆ యొక్క నిర్ణయం ద్వారా లేక ఒక సంతానాన్ని ఈ యొక్క అన్నమ్మ జ్వాక్యములకు అనుగ్రహిస్తే వారిని కూడా దైవ సేవకు అర్పించినటువంటి గొప్ప దంపతులు ఈ 2 కూడా. చూడండి, మాకు ఒకే కూతురే ఉంది, మేము పంపించము, మేము ఈ అమ్మాయికి వివాహం చేయాలి, ఈ అమ్మాయిని మేము మంచిగా చదివించుకోవాలి, ఈ అమ్మాయిని మేము మంచిగా పెంచుకోవాలని చెప్పేసి మనలాగా వారు మాట్లాడలేదండి, మనలాగా వారు లేరండి. ఒక్క ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్లను కూడా దైవ సేవకు సమర్పించి దైవార్పణలో వారి యొక్క భాగస్వామ్యమును కనపరిచినటువంటి నిజ సత్య విశ్వాసులండి ఈ 2 కూడా. చూడండి, విశ్వాసం అంటే ఆ విధంగా ఉండాలి, ఒక దైవ కుటుంబం అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి తల్లి శ్రీ సభ
వీరి యొక్క పండుగ ద్వారా మన అందరికీ కూడా ఒక కనువిప్పు కలుగునటువంటి సువార్తను మనకు తెలియచేస్తుంది. అందుకే నేను 1 యోహాను 3:18లో చెప్పిన విధంగా మాటలు సంభాషణలు మాత్రమే కాదండి. నేను క్రైస్తవుణ్ణి, మా పూర్వీకులు క్రైస్తవులు, నేను చర్చికి వెళ్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తానని మనము మాటల ద్వారా చెప్పటం కాదు, నీ చేతుల ద్వారా చేసి చూపించు. అన్నమ్మ వాక్యములు పలకటం మాత్రమే కాదు, విశ్వసించడం మాత్రమే కాదు, ఇంకా ఇతరులతో సంభాషించడం మాత్రమే కాదు, కానీ వారి యొక్క చేష్టల ద్వారా, వారి యొక్క క్రియల ద్వారా మనకు ఆ విశ్వాసమును తేటతెల్లం చేస్తున్నారు. చూడండి, పవిత్ర గ్రంథమునకు ఈ వచనాలకు ఎటువంటి కట్టుబాట్లను ఈ ఇరువురు కూడా తెలియచేస్తున్నారు. మరి మనం ఎలాగున్నాం? అది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి అదేమిటంటే జన్మించినటువంటి ఈ బిడ్డను, ఈ యొక్క మరియ తల్లిని వాళ్ళు ఏ విధంగా పెంచారంటే, మనలాగా ఒక మంచి 20,000 30,000 మొబైల్ ఇచ్చి రీల్స్ చేసుకోండి, ఇన్స్టాలో ఫేమస్ అవ్వండి, ఫేస్బుక్లో ఫ్రెండ్స్కు లైక్స్ కొట్టండి, ఇంకా ట్విట్టర్లో మీరు మూవీస్ను డౌన్లోడ్ చేసుకొని తెల్లవారులు చూసుకోండి అని చెప్పేసి వారికి యూట్యూబ్ ఛానల్కు కావలసినటువంటి సామాగ్రిని కొనివ్వలేదండి. మంచి మంచి అవయవాలు కనబడేటువంటి దుస్తులను కొనివ్వలేదండి. అదేవిధంగా ఇంకా ఇతరులు మనల్ని ద్వేషించే విధంగా వారి యొక్క మాటలు, వారి యొక్క చేష్టలు ఉండేలా పెంచలేదండి. ఈ యొక్క దంపతులు ఏ విధంగా పెంచారంటే క్రమశిక్షణతో పెంచారు, దైవ వినయ విధేయతలతో పెంచారు, దేవుడంటే ఏందో నేర్పించారు, మతం అంటే ఏందో నేర్పించారు, దేవుని యొక్క సంకల్పం ఏంటో నేర్పించారు, దేవుడు వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఉండి వారిని ఏ విధంగా ఇంతవరకు తీసుకొని వచ్చారో అని చెప్పేసి ఆ యొక్క చిన్న బిడ్డ అయినటువంటి మరియ తల్లికి చిన్నప్పటి నుంచే క్రమశిక్షణలో వారు పెంచుకుంటూ వచ్చారండి. అది ఆ దంపతులు ఆ బిడ్డకు నేర్పించినటువంటి నైపుణ్యత. ఒక విశ్వాస కుటుంబం, ఒక దైవ కుటుంబం, దైవీకమైనటువంటి కుటుంబం ఏ విధంగా ఉండాలంటే మనము కొత్త నిబంధనలో మనము తిరు కుటుంబం ఒకటైతే, తిరు కుటుంబం కంటే ఈ కుటుంబం నుంచే ఆ తిరు కుటుంబం ఏర్పడింది. పవిత్రమైనటువంటి దంపతులండి, పవిత్రమైనటువంటి పెంపుదలండి, పవిత్రమైనటువంటి ఆ యొక్క విశ్వాస నావికలో పెంచారండి మరియమాతను. ఆ విధంగా పెంచారు కాబట్టి దేవునిచే ఎన్నుకోబడినటువంటి అనుగ్రహ పరిపూర్ణురాలైంది మన మరియ తల్లి. అమ్మలారా, అయ్యలారా, మరి మీరు మీ బిడ్డలను ఏ విధంగా పెంచుతున్నారు? ఒక్కటే ఒక కూతురండి, మేము దైవ సేవకు పంపించడం లేదండి, మేము పంపించమని చెప్పేసి వాపోతుంటారు. ఒక కూతురే కాదా మరియమ్మ మరి దేవుని సేవకు పంపలేదా? అన్నమ్మ జువాకిములు. మరి అందుకే అన్నమ్మ అను పదమునకు అర్థం ఏమిటంటే దైవ కృప అని అర్థం. ఇంకా జువాకిము అను పదమునకు అర్థం ఏంటంటే దేవుడు సిద్ధపరుస్తాడని, ఉద్ధరిస్తాడని అర్థము. మరి ఆ దైవ కృప, ఆ యొక్క ఆ సిద్ధపరిచేటటువంటి తత్వం ఈ ఇద్దరిలో ఉంది. వారు కనుగొన్నారు. మరి మనము కనుగొంటున్నామా? మనము దానిని కనుగొని మన జీవితమును ఈ యొక్క కుటుంబములే మార్చుకుంటున్నామా అని చెప్పేసి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అందుకే ఈ ఇరువురు కూడా ఆ తల్లి స్త్రీ సభ వీరిని ఉద్దేశించి ఒక పండుగను ఏర్పరిచింది. అందుకే ఈ ఇరువురు కూడా క్రీస్తు శకం 1548లో గుర్తింపబడ్డారు తల్లి స్త్రీ సభచే. అదేవిధంగా 1889లో వీరి యొక్క సమాధులు ఒకే చోట ఉండటం కూడా తల్లి స్త్రీ సభ లోకానికి తెలియచేసింది. మరి ప్రియులారా,
నీకు నాకు మనందరికీ కూడా ఈ యొక్క ఇద్దరు పునీతులు ఎటువంటి విశ్వాస పాత్రులుగా నిలుస్తున్నారు, ఎటువంటి విశ్వాసమును మన కుటుంబాలపై కుమ్మరిస్తున్నారు అని చెప్పేసి మనము ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అందుకే అప్పట్లో వీరు పేద కుటుంబంలో పెరిగినప్పటికీ కూడా ఆ యొక్క గొర్రెల మందను మేపుతున్నప్పటికీ కూడా ఉన్న దాంట్లోనే ఇతరులకు పంచుతూ ఉన్న దాంట్లోనే ఇంకా దేవాలయానికి ఆ యొక్క మతానికి ఇస్తూ ఇంకా ఉన్న దాంట్లోనే వారు తింటూ ఉండేవారంట. మరి ఈనాడు మనకి ఎంత ఉన్నా దేవునికి ఇవ్వాలంటే మనము ఆలోచిస్తుంటాం, ఇతరులకు పంచి పెట్టాలంటే ఆలోచిస్తూ ఉంటాం. మరి చూడండి ఈ కుటుంబం ఏ విధంగా ఉందో. వారి మాటలే కాదు, వారి చేష్టలు కూడా మాట్లాడుతున్నాయి, వారి క్రియలు కూడా మాట్లాడుతున్నాయి, వారి యొక్క జీవితం మాట్లాడుతుంది. మేము దైవ సంకల్పానికి ఒక గుర్తులమని చెప్పేసి. మరి మీ కుటుంబం, నా కుటుంబం, మన కుటుంబం, మన అందరి కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా ఉంటున్నాము, మన తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటున్నారు, మన పిల్లలు ఏ విధంగా ఉండి వారిని ఒక దైవక ప్రేరణలో నడిపిస్తున్నాము అని చెప్పేసి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి. కావున ప్రియులారా, మనందరం కూడా ఈ ఇరువురు వలె ఉదాహరణమైనటువంటి జీవితమును ఇతరులకు కనపరుస్తూ మన జీవితాలు కూడా ఒక ఉన్నతమైన విశ్వాస పాత్రులుగా నిలిచి దేవునికి విశ్వాసనీయమైనటువంటి మిత్రులుగాను స్నేహితులుగాను నిలుద్దాము. దేవుడు మనందరినీ కూడా దీవించి కాచి కాపాడి ఈ పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన మనందరితో కూడా ఎల్లకాలము ఉండి మనందరినీ కూడా ముందుకు విశ్వాస నావికలో నడిపించుదురుగాక. ఆమేన్.